హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ చేయబోది బోల్ట్ ఆడియో నుంచి మ్యావరిక్ గేమింగ్ TWS ఇయర్బడ్స్ అండి. రీసెంట్గా లాంచ్ అయిందనమాట. ఇది ఆల్రెడీ మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండిట్లో కూడా సేల్కి తీసుకొచ్చారు. ఇదే కాదు, మన ఛానల్లో ప్రీవియస్గా బోల్ట్ ఆడియో నుంచి ఏదైనా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ కానీ TWS ఇయర్బడ్స్ కానీ ఆల్మోస్ట్ ఒక 7-8 ప్రొడక్ట్స్ అయితే అన్బాక్స్ చేసాం అనమాట. సో అన్నింటిలో మేజర్గా అబ్జర్వ్ చేసిన కామన్ పాయింట్ ఏంటంటే సౌండ్ క్వాలిటీ అంత గొప్పగా అయితే ఉండదన్నమాట. కాకపోతే మనం ప్రీవియస్గా అన్బాక్స్ చేసిన బోల్ట్ ఒమేగా ఉంది చూసారా, ENC TWS ఇయర్బడ్స్ అనేవి. సో వాటిలో సంవాట్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అనమాట సౌండ్ క్వాలిటీ అనేది కంపేర్ టు ప్రీవియస్ అన్బాక్సింగ్తో పోల్చుకుంటే. సో ఇప్పుడు లాంచ్ అయిన మ్యావరిక్తో సౌండ్ క్వాలిటీ అని ఇంప్రూవ్ అయిందా లేదంటే సేమ్ ఓల్డ్ ఫార్ములా కంటిన్యూ చేస్తున్నా అనేది చూద్దాం అనమాట. బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ బోల్ట్ ఆడియో అని చెప్పి టాప్లో మెన్షన్ చేశారండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి మ్యావరిక్ అని చెప్పి మెన్షన్ చేశారు. కింద చూస్తే మనకి ఫర్ ఎవ్రీవన్ నాట్ జస్ట్ గేమర్స్ అని చెప్పి ఒక స్లోగన్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ బడ్స్ కేసు పిక్చర్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి బడ్స్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బోల్ట్ మ్యావరిక్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ కింద బాటమ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రా బాస్ అంటున్నారు, బిల్ట్ ఇన్ మైక్ యూస్ చేసి అంటున్నారు, HD డీప్ బాస్ అండ్ 3D అకోస్టిక్స్ యూస్ చేసి అంటున్నారు. అండ్ 1 year వారంటీ సపోర్ట్ వస్తుంది. అండ్ బిల్ట్ ఇన్ మైక్రో ఊఫర్స్ అయితే యూస్ చేసి అంటున్నారు. అండ్ ఇక్కడ టాప్లో చూస్తే మనకి ఇక్కడ ఫర్ ఎవ్రీవన్ నాట్ జస్ట్ గేమర్స్ అని చెప్పి సేమ్ స్లోగన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. టచ్ కంట్రోల్స్ వస్తుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ వస్తుంది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది అంటున్నారు. ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 5.3 వస్తుంది అనమాట. స్టీరియో కాలింగ్ సపోర్ట్ అయితే యూస్ చేశారంటున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. MRP వచ్చేసరికి మనకి 4499 అయితే ఉందన్నమాట. అరౌండ్ 4500 అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. బట్ మనకైతే ప్రజెంట్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 1499 రూపీస్ అండి. అరౌండ్ 1500 రూపాయల బడ్జెట్లో సేల్ తీసుకొచ్చారనమాట. సో బాక్స్ వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి Type A to Type C ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఎక్స్ట్రా ఏ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 pairs అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే చిన్న పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి 1 year వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో వారంటీ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి కంప్లీట్గా చదువుకోండి, సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది అనమాట యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కేస్ అయితే కనిపిస్తుందండి. సో కేస్ చూడడానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అండ్ కొంచెం మనకి టాప్లో మనకి సెమీ ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి బోల్ట్ మ్యావరిక్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి LED స్ట్రిప్ అయితే కనిపిస్తుంది అనమాట కంప్లీట్గా. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడ Type C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి కేస్ ఓపెన్ చేద్దామండి. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో బడ్స్ చూడడానికి మీకు కొంచెం నాయిస్ బ్రాండ్లో రీసెంట్గా లాంచ్ అయిన వర్షన్ 402 అనుకుంటాం. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ డిజైన్లో తీసుకొచ్చారు ఇయర్ బడ్స్ లుక్ అయితే మాత్రం. సో బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అంతమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. సో ఒకసారి పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడడానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ టాప్లో మనకి ఇక్కడ టచ్ సెన్సర్ అనమాట. సేమ్ అదే ప్లేస్లో మనకి ఇక్కడ బోల్ట్ లోగో అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇటు సైడ్ అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి ఇది తీసేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే ఉన్నాయండి. కింద బాటంలో మనకి 2 mics అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో ఒకసారి మనం కేసులో పెట్టేసి మనం మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఆటో పేర్ ఆప్షన్లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి. సో ఇక్కడ చూస్తే మనకి బోల్ట్ ఆడియో మ్యావరిక్ అని చూపిస్తుందండి. సో కనెక్ట్ చేద్దాం. సో పేరింగ్ అయితే అడుగుతుంది. సో పేర్ చేస్తున్నాను. సో కనెక్ట్ అయిపోయిందనమాట. సో బ్యాటరీ పర్సెంట్ వచ్చేసరికి మీకు 100% చూపిస్తుందండి. ఇన్ఫర్మేషన్కి వెళ్దాం. మనకి ఇక్కడ ఫోన్ కాల్స్ కానీ, మీడియా ఆడియో కానీ, కాంటాక్ట్ షేరింగ్ కానీ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ చూద్దాం ఒకసారి 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. ఇది ఒకసారి మీకు 45 milliseconds లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 2 days యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ బోల్ట్ ఆడియో నుంచి మ్యావరిక్ గేమింగ్ TWS ఇయర్బడ్స్ అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయానికి వస్తే మీకు టాప్ ఏదైతే ఉంటుందో మీకు కేస్ విషయానికి వస్తే సో అది సెమీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. అండ్ బడ్స్ చూడడానికి మీకు కొంచెం జ్యువెల్ టోన్ కలర్తో వస్తాయండి. ఫ్రంట్ ఇక్కడ స్టెమ్ చూస్తే మీకు కొంచెం
సిల్వర్ ఫినిష్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్గా బ్లాక్ కలర్ ఫినిష్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మీకు కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ దుసరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమి లేవండి. అండ్ ఇయర్ బడ్స్ కూడా మీకు ఇయర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. ఎవరైతే హెవీగా వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ అండి. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మీకు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తారు. సో డ్యూరబిలిటీ వైస్ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయారండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్ విషయానికి వస్తే మీకు ఇందులో క్వాడ్ మైక్ సపోర్ట్తో వస్తుంది అనమాట. ఓవరాల్ 4 మైక్స్ అయితే ఉంటాయి. అండ్ ENC సపోర్ట్తో వస్తుంది. అండ్ నాకైతే కాలింగ్ విషయానికి వస్తే మీకు అంత గొప్పగా అయితే నాకు ఉన్నట్టు అనిపించట్లేదు. బికాస్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా హెవీగా బ్యాక్గ్రౌండ్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. అండ్ దట్టు మన వాయిస్ కూడా మీకు రిసీవర్కి అంత గొప్పగా వినిపించట్లేదు. కొంచెం గట్టిగా మాట్లాడేది తప్పితే వినిపించట్లేదు అనమాట. అదొకటి నోటీస్ చేశాను. సో ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ అండి. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 10mm డ్రైవర్స్ యూస్ చేశారనమాట. ఏదో BoomX టెక్నాలజీ యూస్ చేశా అంటున్నారు ఫర్ రిచ్ బాస్ అండి. కాకపోతే సింపుల్గా చెప్పాలంటే నాకైతే చాలా ఫ్లాట్ సౌండ్ అనిపిస్తుంది. అండ్ సౌండ్ మిక్సింగ్ కూడా అంత గొప్పకైతే లేదు. అండ్ నాకైతే సౌండ్ క్వాలిటీ నచ్చలేదండి. అండ్ కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మాత్రం iOSలో టెస్ట్ చేశాను, ఆండ్రాయిడ్లో కూడా టెస్ట్ చేశాను అనమాట. కంపేర్ టు ఆండ్రాయిడ్ వచ్చరికి మీకు ఒక 5% సౌండ్ క్వాలిటీ కొంచెం iOSలో ఇంప్రూవ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్గా బేస్ అనేది బూస్ట్ చేసి ఉంటుంది మీకు. అలా అని చెప్పి బేస్ అయితే మంచి బేస్ అయితే రావట్లేదండి. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ చాలా ఫ్లాట్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ కూడా మీకు అక్కడక్కడ మిస్ అవుతున్నాయి అనమాట. అది ఒక నోటీస్ చేశాను. అండ్ కొన్ని సాంగ్స్ అయితే మీకు అంత క్లారిటీ అయితే ఉండవండి 100% వాళ్ళ దగ్గర విన్నప్పుడు. సో నాకైతే సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకొస్తుంది గేమింగ్ అండి. ఇందులో వస్తారు మీకు 45 milliseconds లో లేటెన్సీ సపోర్ట్ వస్తుంది అనమాట. సో రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు కాంబాట్ మోడ్ అని అవుతుంది అనమాట. అంటే గేమింగ్ మోడ్ అనమాట. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మీకు ఫుడ్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ గన్ ఏ డైరెక్షన్లో ఫర్ అవుతున్న విషయం కానీ పర్వాలేదు అనిపిస్తుంది నాకైతే. మరి అంత గొప్పగా అయితే లేదనమాట. 45 milliseconds దాని అంత రేంజ్ అయితే లేదనిపిస్తుంది. కాకపోతే పర్వాలేదండి. కాకపోతే ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. బట్ ఎవరైతే సరదాగా ఆడుకోవాలనుకుంటారో, రెగ్యులర్ సరదాగా అప్పుడప్పుడు గేమింగ్ ఆడుకోవాలనుకుంటారు సో వాళ్ళైతే ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన టచ్ కంట్రోల్స్ అండి. టచ్ కంట్రోల్స్ మీకు చాలా సింపుల్గా ఉంటాయి. ఈచ్ బడ్ మీరు 1 time ట్యాప్ చేస్తే ప్లేన్ పాస్ అనమాట. అండ్ రైట్ ఇయర్ బడ్ని 2 times ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. లెఫ్ట్ ఇయర్ బడ్ని 3 times ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుందండి. అండ్ రైట్ ఇయర్ బడ్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు కాంబాట్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు మ్యూజిక్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. టచ్ కంట్రోల్ చాలా సింపుల్గా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు ఇందులో బ్లూటూత్ 5.3 వస్తుంది అనమాట. ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉందండి. మీకు ఇలా కేస్ ఓపెన్ ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్ వెళ్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా స్విచ్ అవుతుందండి. ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయట్లేదు నేనైతే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం 35 hours అయితే వస్తుంది అంటున్నారు. బట్ నాకైతే ఆన్ అవరేజ్ మీకు ఈచ్ టైం సింగిల్ టైం చేసినప్పుడు ఛార్జ్ చేసినప్పుడు అరౌండ్ 6 hours to 6 hours 15 minutes అయితే వస్తుంది అనమాట. సో ఆన్ అవరేజ్ మీకు 28 to 30 hours అయితే వస్తుంది అనమాట ఓవరాల్ బ్యాటరీ బ్యాకప్ అనేది. అండ్ మనం పర్చేస్ చేసింది 1499 rupees అండి. ఈ బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. బికాస్ మేజర్గా సౌండ్ క్వాలిటీ అంత గొప్పగా లేదు. అండ్ కాల్ క్వాలిటీ కూడా మీకు అంత గొప్పగా అయితే ఉండదు అనమాట. సో మేజర్ ఆస్పెక్ట్స్ అయితే మీకు ఫుల్ఫిల్ చేయలేదు అనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా బోల్ట్ ఆడియో నుంచి మ్యావరిక్ గేమింగ్ TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.